హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మో వ్లాగ్. ఈ వ్లాగ్లో తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి, అదేవిధంగా మేము ఏ విధంగా జరుపుకున్నామో ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ముందుగా ఏకాదశి యొక్క నేపథ్యం గురించి తెలుసుకుందాము. ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం. ఇక ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయన్నమాట. భవిష్యత్ పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారనమాట. ఇక ఇక్కడ నేను స్వామివారికి ప్రసాదం నైవేద్యంగా పెడదామనేసి నేను ఇక్కడ 2 రకాలుగా తయారు చేస్తున్నాను. మొదటిది వచ్చేసి పరమాన్నం తయారు చేసి పెట్టుకున్నాను. ఇక బెల్ల పరమాన్నం అనమాట. ఇక ఆ తర్వాత నేను గారెలు అనేది వేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ యాలకుల పొడి వేసి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది నేతిలో వేయించి వేసుకున్నాను. ఇక ఆ తర్వాత బియ్యపిండి ప్రమిదలు అనేది పెడుతున్నాను. ఇక ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం అనేది మొత్తం కూడా రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేసాను.